హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి సంకేతాలివే. అమ్మాలు లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తనను బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయటపడిపోతారు. అదే అమ్మాయిలైతే అంత తేలిగ్గా విషయాన్ని బయటకు చెప్పరు. సిగ్గు వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, కానీ వాళ్లు మాత్రం ప్రేమను మాటల రూపంలో ముందుగా వ్యక్తం చేయరు. తమంతటా తాము లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తనను బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఇద్దరు ఇప్పటికే మంచి మిత్రులైతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోండిలా. అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే తను మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటుంది. చేతులతో ముఖం తడుముకోవడం, జట్టుతో లేదా ఫోన్తో ఆడటం లాంటి పనులు చేస్తుంటుంది. మాటల మధ్యల గమనిస్తే ఈ విషయం మీకే తెలుస్తుంది. తను మీతో పోట్లాడుతుంది, మిమ్మల్ని వదిలి ఉండలేదు, మీపై తరచుగా జోకులేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ కామన్. తన ఫీలింగ్స్ ను దాచుకోలేకపోవడం వల్ల ఇలా చేస్తుంటుంది. మీరేదైనా చేస్తే మొదటగా తనే రెస్పాండ్ అవుతుంది. మీకు మందు తాగలనిపిస్తే ప్రైవసీ ఇవ్వడం కోసం తను నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది. తనెందుకు హర్ట్ అయ్యిందో కూడా మీకు అర్థం కాదు. అంతగా హర్ట్ అవుతుంటుంది ఎందుకంటే తను మీ నుంచి ప్రేమను కోరుకుంటోంది. దాన్ని బయట పెట్టలేక అలా చేతల రూపంలో చూపుతుందన్నమాట. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా తను మీకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. తను మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. తన గురించి ఆలోచించాలని కోరుకుంటుంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటుంది. అమ్మానాన్నతో మీరెలా ఉంటున్నారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఎంతమంది అమ్మాయిలతో చనువుగా ఉంటున్నారు, మీ స్కూల్ డేస్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు, మీకు ఏమేం ఇష్టం, మీరు వేటిని ఇష్టంగా తింటున్నారు, ఇలా అన్ని విషయాలను తను తెలుసుకోవాలని కోరుకుంటుంది. మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలనే మెసేజ్లు పంపి పొరబాటున పంపానని అబద్ధం చెబుతుంది. ఫేస్బుక్లో మీరెప్పుడు ఆన్లైన్లోకి వస్తారా అని ఎదురు చూస్తుంటుంది. మీరు వేసే చెత్త జోకులకు కూడా తను నవ్వుతుంది. ఆ జోకులు మీకు కూడా నవ్వు తెప్పించవు. సాధ్యమైనంత వరకు మీ చూపు తనవైపే ఉండేలా రకరకాల తిప్పలు పడుతుంది. ఏదో ఒక రోజు మీరు ఫోన్ చేసినా ఎత్తకుండా కావాలనే ఆట పట్టిస్తుంది. పార్టీలో అందరితో కలిసిపోకుండా ఒంటరిగా కూర్చుంటుంది. మీరు ఆ విషయాన్ని గుర్తించాలని, తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటుంది. తనతో నేరుగా మాట్లాడినప్పుడు మామూలు ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది, కానీ చాట్ చేసేటప్పుడు మాత్రం రొమాంటిక్గానూ మాట్లాడుతుంది. వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడా తను జలసీగా ఫీలవుతుంది. వేరే అమ్మాయితో మీరు క్లోజ్ మూవ్ అయితే ఇక అంతే. మీరు మాతో ఎందుకు ఉంటారులేండి, ఫ్రెండ్స్తో మాట్లాడటానికి టైం ఉండదు లాంటి పంచ్లు వేస్తుంటుంది. మీరు గ్యాంగ్తో తిరుగుతున్నప్పుడు కూడా మీతో ఒంటరిగా గడపాలని కోరుకుంటుంది. పర్సులో డబ్బులున్నా ఏటీఎం దాకా వెళ్ళొద్దాం రా అంటూ కావాలనే లాంగ్ వాక్కు తీసుకెళ్తుంది. మిగతా అమ్మాయిల కంటే కాస్త భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది. తన కళ్లలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. మీరు వేరే వాళ్లతో మాట్లాడుతున్నా తన కళ్ళు మాత్రం మిమ్మల్నే వెతుకుతుంటాయి. మీరు తనను చూస్తుంటే తన ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది. వెంటనే తన చూపు పక్కకు తిప్పుకుంటుంది. మీరు గతంలో చెప్పిన ప్రతి మాటను తను గుర్తుంచుకుంటుంది. తన ఫోన్ ఎక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోయే అమ్మాయి. ఫలానా రోజు ఆటోవాలాతో మీరేం చెప్పారో కూడా గుర్తుంచుకుంటుంది. తనకు తెలియకుండానే మీలా మాట్లాడుతుంది. మీతో మాట్లాడటాన్ని తనెప్పుడూ బోర్గా ఫీలవదు. ఇంకా ఎక్కువ సేపు మాట్లాడాలనే కోరుకుంటుంది. మాట్లాడటం పూర్తయింది అనుకుంటుండగానే మరో కొత్త ప్రశ్న వేస్తుంది. మీరు తనతో తొందరపాటుగా వ్యవహరించినా, పెద్దగా పట్టించుకోకున్నా తను మిమ్మల్ని క్షమిస్తుంది. తను మీ తోడుగా నిలుస్తుంది. వేరే అబ్బాయితో నువ్వు అంటూ మీరేదైనా మాట్లాడితే తనకు పట్టరాని కోపం వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు వారిని మీతో కలవనీయదు. తను మీ విషయంలో పోటీని కోరుకోవడం లేదనడానికి ఇదో సూచిక. తను మిమ్మల్ని గుడ్డిగా సపోర్ట్ చేస్తుంది.
ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని తప్పుబట్టినా తను మాత్రం మీకు బాసటగా నిలుస్తుంది. ఇద్దరికి సంబంధించిన ప్లాన్స్ వేయడంలో తను ముందుంటుంది. అందరితో అంటే మాత్రం వెనుకడుగేస్తుంది. బర్త్డే రోజు తనే అందరికంటే ముందుగా మిమ్మల్ని విష్ చేస్తుంది. రాత్రి 12 గంటలకు కావడానికి ముందే మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. తనకంటే ముందే ఎవరూ ఫోన్ చేయకుండా జాగ్రత్త పడుతుంది. సో అర్థమైందిగా. ఇలాంటి లక్షణాలను ఏ అమ్మాయిలోనైనా గుర్తిస్తే తనకు మీరంటే ఇష్టమని అర్థం. ఇక మీదే ఆలస్యం.